లోక్సభ ఎన్నికల్లో సారు కారు 16 ఢిల్లీలో సర్కారు నినాదంతో ముందుకెళ్దామని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రస్తుతం పరిస్థితుల్లో కేంద్రంలో ఎన్డీఏ, యూపీఏలు ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేదని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో 16 ఎంపీలు గెలిస్తే తెరాస కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని వివిధ పార్టీల నేతలను కేటీఆర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కేసీఆర్ గారికి తెలంగాణ సమాజం మొత్తం ఓట్ల సద్దిగట్టి 50% ఓట్లతో 75% సీట్లతో అఖండమైన మెజారిటీనిచ్చి తిరిగి ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టి 3 నెలలు కూడా కాలే. మరి ఈ 3 నెలల్లోనే పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. ఉత్తమాటల కుమార్ రెడ్డి గారు అని తేలిపోయింది. బట్టి విక్రమార్క గారు వట్టి మాటల విక్రమార్క అని ఆయన కథ కూడా తెలిసిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ లో పాపం కకావికలం అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలో అర్థం కావడం లేదు. కేసీఆర్ గారితో మనకు పని లేదు, ఇది రాహుల్ గాంధీ, నరేంద్ర మోడీ వీళ్ళిద్దరి మధ్యలో జరుగుతున్న ఎన్నికలని చెప్పి ఈరోజు కొన్ని పిచ్చి ప్రేలాపనలు వెళ్తా ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. ఎవరి చేతిలో పడుతుంటే ఆయననే బర్రెని మలుపుకొని పోతా ఉన్నాడు. దేశం అట్లా నడుస్తున్నది. ఈరోజు రైల్వే మంత్రిగా మమతా బెనర్జీ గారుంటే మొత్తం రైళ్లన్నీ పశ్చిమ బెంగాల్ కోతాయి. కేంద్ర రైల్వే మంత్రిగా లాలూ ప్రసాద్ యాదవ్ గారుంటే రైళ్లన్నీ బీహార్ కోతాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉంటే ఆయన సొంత రాష్ట్రం గుజరాత్ కాబట్టి బుల్లెట్ రైలు గుజరాత్ మొత్తాన్ని ఒరుసుకుంటూ గుజరాత్ రాష్ట్రం మొత్తం నుంచి ప్రధానమంత్రి గారి రాష్ట్రం మొత్తాన్ని ముద్దాడుకుంటూ బుల్లెట్ రైలు పోతుంది. తెలంగాణ ప్రజలు తెలివైన వాళ్ళు, కీలెరిగి వాత పెట్టాలి, సమయాన్ని చూసి దెబ్బ కొట్టాలి. అక్కడ ఒక్కొక్క ఎంపీ రేపు కీలకం కాబోతా ఉన్నాడు. సారు కారు 16 ఢిల్లీలో సర్కారు. ఆ పద్ధతిలో రేపటి రోజున 16కి 16 ఇదే నినాదంతో రేపు పోదాం.